నా తోటి భగత్ సింగ్ అభిమానులకు, రాజకీయ నాయకులకు, జీతగాళ్ళు, బానిసలు కాని కుర్రాళ్లకు నా హృదయపూర్వక వందనాలు. అదిగో సూర్యుడు ఉదయిస్తుంటే ఈ ఉద్యమాలకు ఉనికిని తెచ్చే కిరణాలు ఈ నేల మీద పడ్డట్టు స్వతంత్ర పోరాటం చేసే ఇంట్లో జీవనం పోసుకుంది ఓ పసిబిడ్డ, ఈ భరతమాత కన్న బిడ్డ. బుడ్డ అడుగులు వేసుకుంటూ నాన్న వెనుక పొలాల కాడికి పోతే, విత్తనాలు నాటితే ముక్కలొచ్చినప్పుడు, తూటాలు నాటితే తుపాకులు వచ్చునా అని ఓ బొమ్మ తుపాకిని నాటి వాటితో తెల్ల దొంగలను తరిమి కొట్టచ్చని గర్జించిన గుండె ఈ పసిగుండె. జలియన్ వాలా ఘటనలో తెల్ల దొంగల తూటాలకు బలై ఆ నేలంతా ఎర్రటి రక్తపు గంగ ప్రవహిస్తుంటే, ఆ ప్రవహించే ఎర్రటి గంగను చూసి తల్లడిల్లిన ఆ పసిగుండె ఎరుపెక్కి రక్తం మరిగి పిడికెడు మట్టిని తీసి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. స్వతంత్రమే నా మాట అంటూ ఓ బాటనే వేసుకొని బయలుదేరి ఆ పోరాటానికి తోడైన రాజగురు సుఖదేవులతో కలిసి తెల్ల దొంగలు ఉండే బంగుళాల నీళ్ళ దద్దరిల్లేలా, వాళ్లకు దడ పుట్టేలా చేసిన వాళ్ళు భరతమ్మ కన్నా కవుల పిల్లలు వీళ్ళు. 1931 మార్చి 23న, అంటే ఇదే రోజు, తెలివిలేని తోడెళ్ళు, గుంటనక్కలైన ఆంగ్ల బద్మాష్గాళ్ళు మన భరతమాత కన్నా ముద్దు బిడ్డలను బలి తీసుకున్నారు. స్వతంత్ర సమరయోధులు సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ ఈ తల్లి భరతమ్మకు చిరునవ్వుతో తుది శ్వాస అంకితం ఇచ్చారు. ఎన్నో కేసులు, ఎన్నో కష్టాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ప్రణాళికలు, ఎన్నో ఉద్యమాలు, చివరికి రోజులు తరబడి చేసిన నిరాహార దీక్షకి ఆ శరీరం ఆకలి పేగులు కూడా వారి పట్టుదలకు, పోరాటానికి తల వంచాయి. ఈ తల్లి నేలమ్మను ముద్దాడిన ముద్దు బిడ్డలు వీరు. ఆనాడు ఆ ఉరితాడు కూడా వీరి త్యాగానికి కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్ళన్నట్లు వాళ్ళను చంపగలరు ఏమో కానీ వాళ్ళ ఆలోచనని చంపలేరు. ఆ సంఘటనకు ఎరిపెక్కిన యావత్ భారత ప్రజానీకం, ఆ సంఘటనకు కదిలిన యావత్ భారత జనం, ఆ సంఘటనకు తెల్ల దొంగలపై తిరగబడ్డ ప్రతి క్షణం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన వీరులు, మరణం లేని మనుషులు. జోహార్ జోహార్.